ఆస్తుల కోసం అయిన వాళ్లను చంపుకుంటున్న ఈ రోజుల్లో సాటి వారి కోసం ఉదారంగా తన భూమి రాసిచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది ఓ ఆదివాసీ మహిళ. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం దుబ్బాగూడకు చెందిన ఆత్రం లేతుబాయి తనకున్న 3 ఎకరాల్లో 1 ఎకరం స్థలం ఇందిరమ్మ ఇళ్ల కోసం దానం చేసింది. గ్రామంలో స్థలం లేక ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోలేకపోతున్న పేద కుటుంబాల కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగని ఆమె పెద్ద భవంతిలో ఉండటం లేదు. గుడిసెలో ఉంటున్న ఆమెకి ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. గ్రామంలోని మరో 15 మందికి ఇల్లు మంజూరు కాగా అందులో 10 మందికి స్థలాలు లేకపోవడంతో లేతుబాయి తన సాగు భూమిని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తహసీల్దార్ పబార్ రామారావుకి తన ఒప్పందం తెలుపుతూ అఫిడవిట్ రాసి ఇచ్చారు. తానొక్కరే బతకడం కాదు, నలుగురు బాగు కోరాలన్న ఆమె సంకల్పానికి కుటుంబీకులు సహకరించి పెద్ద మనసు చాటుకున్నారు. ఆమె దాతృత్వం మెచ్చి రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శించి లేతుబాయిని సన్మానించారు. గోర్లో ఇచ్చిన సార్ 1 ఎకరం భూమి అందరు బతకాలని ఇచ్చిన సార్. బాధ ఏం లేదు సార్, అంతా మా ఫ్యామిలీ సేవ్ ఉన్నారు. ఇచ్చిందని అమ్మ కూడా సంతోషంగానే ఇస్తున్నాం సార్. మేము కూడా ఓకే అని చెప్పేసినాం. ఇంచు భూమి వరకు కొట్లాడే రోజులలో ఈ రోజు ఆమె పెద్ద మనసు చేసుకుని భూములలో 1 ఎకరం భూమి గ్రామ హౌస్ సైట్ కొరకు దానంగా ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకోవటానికి ఆమె విరాళంగా ఇవ్వడం జరిగింది. పదాభివందనం చేస్తున్నాను. జానుడు మూరెడు భూమి కోసం ఒక తల్లి కడుపున పుట్టినోళ్లే ఎందరో మంది తగాదాలు ఊహిస్తున్నారు. ఈ మాతృమూర్తి వాళ్ళ గ్రామస్తుల కోసం 1 ఎకరం భూమి దానం చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి తన వంతుగా కృషి చేసింది. చాలా అభినందనీయం.